భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు మేషరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మేషరాశి కిందికి వస్తాయి. ఈ వారం మీరు చేసే పనులలో ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. మీ నోటి దురుస్తనం కావచ్చు, కోపతత్వం కావచ్చు, దీనితోటి కొంత ప్రతికూల వాతావరణం ఇంటా బయట గోచరిస్తుంది. ఇక మీకు ఈ వారము సోదర సౌఖ్యము, చిరు కుటుంబ పరిశ్రమలు పెట్టుకున్న వారికి ఎటువంటి ఆటంకాలు కలగట్లేదు. దానిలో ప్రోత్సాహకరంగానే మీకు వాతావరణం కనిపిస్తుంది. మాతృ సౌఖ్యం విషయము, ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలలో తగు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వారి ఆశీర్వాదం, మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం మీకు దక్కాలంటే ఆవిడ హెల్త్ విషయంలో కొంచెం కేర్గా ఉండండి. ఇంకా మీ సంతాన విషయంలో కూడా మీకు ఈ వారం ఆశించిన ఫలితాలు మీరు అందిపుచ్చుకోగలుగుతారు. వాళ్ళ విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ మీకు కొంత ఆశాజనకంగానే గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు ఈ వారం అంతాను శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గి కొంత పెసులుబాటు లభిస్తుంది. దానికి మీరు చిన్న ఉపశమనం చేసుకుంటే సరిపోతుంది. చివరిలో మీకు దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తాము, అవి చేసుకుంటే సరిపోతుంది. మేషరాశి వారు జీవిత భాగస్వామితోనూ అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. వారి యొక్క హెల్త్ గురించినూ ఇంకాను మానసిక స్థితిని మీరు బేరీజ్ వేసుకొని మీ కోపతత్వాన్ని కొంచెం తగ్గించుకున్న ఎడల వారి సహకారం మీకు పరిపూర్ణంగా ఈ వారం లభిస్తుంది. మేషరాశి వారికి మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అనుకోకుండా యాక్సిడెంట్, వాహన ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత ఆలోచించి మీరు అనుకోగాను సమాజంలో ఉన్న సభ్యులతో కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, అలాగే ఇంట్లో ఎల్డర్స్ పెద్దవాళ్లతో కావచ్చు, మీ ఆరోగ్యానికి కూడాను ఈ ఆవేశతత్వమైనటువంటి వాతావరణం కొంత ప్రతికూలతను తీసుకొస్తుంది. కాబట్టి తగ్గించుకొని మీరు కొంచెం ఆలోచించి ప్రయాణాలను జాగ్రత్త వహించిన మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారికి దాయాదుల వర్గంతోనూ అలాగే తండ్రి వర్గంతోనూ, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడాను మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. దాయాదులతో ఇచ్చిపుచ్చుకునేటివి ఏవైనా భాగ పంపకాల విషయంలో కావచ్చు, కోర్టు తగాదాలు కావచ్చు, భూ సంబంధ విషయాలు కావచ్చు, ఘర్షణ వాతావరణానికి మీరు అవకాశం ఇవ్వకుండా మీ కోపతత్వాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మీకు మేషరాశి వారికి సహజంగానే కోపతత్వం ఉంటుంది. దానికి తోడు ద్వితీయ స్థానంలో, వాక్ స్థానంలో కుజరాహువులు కలిసి ఉన్నారు. ఇది ఇంకా మీ కోపతత్వాన్ని అధికం చేస్తుంది, ఉద్రేకతత్వాన్ని ఇంకా పెంచుతుంది. ప్రతి చోట ఇదే మీకు ప్రతిబంధకంగా మారుతుంది. కాబట్టి ఈ వాతావరణం మీకు ప్రతికూలంగా ఉంది. గ్రహచారం కూడా ఇప్పుడు దాయాదులతోటి మీకు అలాగే ఉంది. దూర దేశ ప్రయాణాల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ టైంలో తీసుకునే నిర్ణయాలు మీకు ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. మీకు ఉద్యోగం విషయంలో కూడా కొంచెం డిస్టర్బ్ అవుతారు. మీ చుట్టూ ఉన్న పరివారంతో కావచ్చు, లేకుంటే మీరు అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదు అన్న ఒక మానసిక ఆందోళన కావచ్చు, వీటితోటి కూడా మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాల విషయంలోనూ మీకు శని యొక్క వీక్షణ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి చంద్రుని పైన ఉంది. దీని మూలంగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యము, మీ ఉన్నత విద్యా ఉద్యోగ విషయంలోనూ
ఇవన్నీ ఆటంకులు, ప్రతిబంధకాలు, నిదానము, నిస్సత్తువ ఇటువంటివి కలగజేసి మీకు నిద్రాభంగాలు, మీరు ఆశించిన లాభాలు రాకపోవడం, వీటితోటి కొంత వ్యతిరేకమైన మనస్తాపానికి చెందుతూ ఉంటారు. వీటన్నిటికీ మీరు చేసుకోవాల్సినది నివృత్తి. మేషరాశి వారు ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని మంగళవారం రోజు సాయంకాలం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ టైంలో 7 సార్లు పఠించండి. అలాగే మేషరాశి వారు అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు గోమేదకాన్ని వైఢూర్యాన్ని అశ్విని నక్షత్రం వాళ్ళు వైఢూర్యాన్ని, అలాగే భరణి నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని, ఉత్తరా నక్షత్రం వాళ్ళు కెంపును ధరించవచ్చు. ఈ నక్షత్రాన్ని బట్టి రాయి పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి. ఇది సహజంగా చెప్తున్నాము, నక్షత్రాల మూలకంగాను. ఒక్కొక్క నక్షత్రాధిపతి మీ ఒరిజినల్ చార్టులో ఎలా ఉన్నారో చూసుకొని పెట్టుకోవడం మంచిది. రత్నధారణ ఇష్టం ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసిన మీకు మీ జన్మ చార్టును బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చార్ట్ వేసి దానికి సంబంధించిన నక్షత్రానికి ప్లస్ లగ్నాలు, రాసులు అవన్నీ చూసుకొని గ్రహస్థితిని బట్టి వజ్రధారణ ఏది చేస్తే బాగుంటుందో నిర్ణయించి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మీరు చంద్రవృక్షాన్ని ఇంట్లో పెంచండి. అలాగే ఈ వారం మీరు చేయవలసిన ముద్రలు మీకు ఉద్యోగ భంగానికి, ఉన్నత విద్యా ఉద్యోగ భంగానికి, తల్లి అనారోగ్యానికి వరుణ ముద్ర, యోని ముద్ర. వరుణ ముద్ర అనగా ఈ చూపుడు బొటన వేలుతోటి చిటికిన వేలు మడచి శ్వాస మీద దృష్టి పెట్టండి. ఇలా 5 నిమిషాలైనా మీరు చంద్రవృక్షం, కదిరి వృక్షం దగ్గర కూర్చొని చేయడానికి ప్రయత్నించండి. లేదా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కూర్చొని చేయటానికి ప్రయత్నించండి. యోని ముద్ర దుర్గాభవాని ఫోటో దగ్గర కూర్చొని చేయండి. లేదా జమ్మి వృక్షం కింద కూర్చొని చేయండి. చేతులు 2 ఇలా ఇంటర్లాక్ చేయండి. చూపుడు వేళ్ళు కిందికి, బొటన వేళ్ళు పైకి ఉంచి నాభి స్థానంలో ముద్రను ఉంచి ఛాతిని స్ట్రైట్గా చేసి వెన్నుపూస చక్కగా ఉంచి శ్వాస మీద దృష్టి పెట్టండి. ఇలా 5 నిమిషాలు సాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన మీకు ఈ వారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎర్రని పుష్పాలతోటి, కుంకుమార్చనలతోటి మీరు శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఎవరికైనా మీరు ఒక మంచి సద్బ్రాహ్మణులకు 1 కేజీంబావు కందులు, ఎర్రని వస్త్రము దానం ఇచ్చినా కూడా మీకు సత్ఫలితాలను ఈ వారం అందిపుచ్చుకోగలుగుతారు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు వృషభ రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. మీకు కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి వృషభ రాశి కిందకు వస్తుంది. ఈ వారం మీరు చేసే పనులలో మీకు నిదానమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అలాగే మీ రాశి యందు కుజరాహువుల కలయికతోటి మీకు కోపతత్వము, అలాగే ఉద్రేకము, ఉన్మాదతత్వము అంటారు. అంటే మీరు ఏం చేయాలో, ఏం చేయలేకపోతున్నారో, చేయకూడదో తెలియని స్థితిలో ఉంటారు. ఆవేశం అధిక స్థాయిలో, తారాస్థాయిలో ఉంటుంది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. దానికి తగిన పరిస్థితులు, ఎలాంటి ముద్రలు, ఎలా ప్రేయర్ చేయాలి అవన్నీ చూపిస్తాం చివరిలో. ఇకపోతే మీకు ఈ వారము మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఆ విషయంలో కూడా కొంత వ్యతిరేకతని గోచరిస్తుంది. తోదబుట్టుల సహాయ సహకారాలు కావచ్చు, కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు, అలాగే వాహనాలు 2 వీలర్స్ ఇలా కొనుగోలు చేసే వాళ్ళకు శుభదాయకంగానే ఉంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ శుభదాయకంగానే గోచరిస్తుంది. వృషభ రాశి వారికి తల్లి ఆరోగ్యం విషయంలో, మాతృసౌఖ్యం విషయంలో కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే మీ ఉన్నత విద్యా ఉద్యోగ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆచితూచి వ్యవహరించడం మూలంగా మీకు పనులు సానుకూలమయ్యే అవకాశాలు మున్ముందు గోచరిస్తున్నాయి. సంతాన సౌఖ్యం విషయంలో కూడా మీకు ఈ వారం ప్రతికూల ప్రతిబంధనాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మీరు మీ మాతృమూర్తి గారి గురించి ఆలోచించి ఆవిడని కేర్గా చూసుకోగలుగుతారో ఆటోమేటిక్గా ఆవిడ ఆశీర్వాదాలు మీ పిల్లల ఆరోగ్యానికి కావచ్చు, చదువుకు కావచ్చు, ఉద్యోగాల ఉన్నతికి కావచ్చు ఒక దైవ కవచంగా మీకు మారనున్నాయి. అలాగే మీకు శత్రు, రుణ, రోగ ఒత్తిడి కూడా ఈ వారం అధికంగానే గోచరిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశపూరితమైన స్వభావాలకు లోనవ్వకుండా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంట్లో పెద్దవారు ఎల్డర్స్ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఇలా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం విషయంలో మీకు శుభ పరిణామాలే గోచరిస్తున్నాయి. తండ్రి గారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉన్నాయి. మీరు చేసే ఉద్యోగంలో క్రమంగా వృద్ధి అనేది మీకు గమనించగలుగుతారు. కాకపోతే ఉన్నటువంటి వృత్తిలో అధిక మొత్తంలో లాభాలను చవిచూడలేరు. కొంతగా పురోభివృద్ధి అయితే మీకు కనిపిస్తుంది. నిద్రాభంగాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ అనుకోని ఉధృతము ఆవేశానికి కుజరాహువులు మీ రాశి యందు ఉండడం మూలంగా వీరికి సంబంధించినటువంటిది మనం చూసుకుందాము. ఏ ముద్ర వేయాలనేది శత్రు, రుణ, రోగ భయాలు తొలగడానికి, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, ఉద్యోగము, వీటన్నింటికి సంబంధించినటువంటి ఫలితాలు సానుకూలం అవ్వటానికి మీరు చేయవలసింది వాయుముద్ర. చూపుడు వేలును బొటల మేలుతో నొక్కి పెట్టుంచి శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే యోని ముద్ర. ఇండెక్స్ ఫింగర్స్ చూపుడు వేలు 2 కిందికి ఉంచండి, బొటన వేలు 2 పైకి ఉంచండి, శ్వాస మీద దృష్టి ఉంచండి. అలాగే షణ్ముఖ ముద్ర. బొటన వేళ్ళు కలిపి ఉంచండి, చూపుడు వేళ్ళు కలపండి, మధ్య వేళ్ళు కలపండి, ఉంగరం వేళ్ళు కలపండి, చిటికన వేళ్ళు విడదీసి ఉంచండి. సుబ్రహ్మణ్య స్వామిని మనసులోకి తీసుకోండి, మోచేతులు చక్కగా ఉంచండి, ముద్రను చక్కగా ఉంచండి, శ్వాస మీద దృష్టి పెట్టండి. శుక్రవారం రోజు ఉదయము 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతో పూజిస్తూ కుంకుమార్చన చేస్తూ బెల్ల పరమాన్నం నైవేద్యం పెట్టండి. ఇంట్లో మేడి వృక్షాన్ని పెంచండి. వీలుంటే కుదరకపోతే మేడి ఫలాలను అమ్మవారికి నివేదించి మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఈ టైంలో హిమకృందం రుణాలాభం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రొక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రమంత్రాన్ని పఠించండి. అలాగే ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే శ్రీ లక్ష్మీ మంత్రాన్ని కూడా మీరు పఠించండి. ఇకపోతే మీరు చేయవలసింది ఈ వారము తెల్లని వస్త్రాలను 1 కేజీంబావు అలచందలు అంటాము, బెబ్బర్లు అంటాము, ఆ ధాన్యాన్ని శుక్రవారం ఉదయం ప్రాతః సమయంలో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన మీకు మీ జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కుజ యుతి ద్వారా వచ్చే ప్రభావము కొంత తగ్గి మీ రాశి అధిపతికి బలం చేకూరుతుంది. కృతికా నక్షత్రం వాళ్ళు కెంపు, రోగిణి నక్షత్రం వాళ్ళు ముత్యము, మృగశిర నక్షత్రం వాళ్ళు పగడ ధారణ చేయవచ్చు. ఇకపోతే మీ జాతకాన్ని అనుసరించి పరిశీలించి మీ గ్రహస్థితికి అనుకూలంగా రత్నధారణ చేయడం మంచిది. నక్షత్రాన్ని బట్టి చేసుకునే రత్నధారణ ఒక్కొక్కసారి బెడిసి కొట్టవచ్చు. శుభం. ఈరోజు మనము 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మిథున రాశి కిందికి వస్తాయి. మిథున రాశి వారికి ఈ వారం మీరు చేసే పనులలో
అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు దైవానుగ్రహము పరిపూర్ణంగా ఉంది. అలాగే మీకు ఈ వారము మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారం అంతంత మాత్రంగా గోచరిస్తుంది. కుటుంబం గురించి మీరు కుటుంబ సభ్యుల గురించి కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక మీ సోదర సౌఖ్యం విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ సహాయ సహకారాలు అందిపుచ్చుకోగలుగుతారు. చిరు కుటీర పరిశ్రమల వాళ్ళు, చిరు ఉద్యోగస్తులకు లాభదాయకంగానే ఉంది. ఇక మాతృ సౌఖ్యము, ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు కూడా సానుకూలంగా గోచరిస్తున్నాయి. మీకు సంతాన సౌఖ్యం విషయంలోనూ ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఈ వారం గోచరించట్లేదు, సానుకూలంగానే ఉన్నాయి. వాళ్ళ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం కావచ్చు. శత్రు రుణ రోగ ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోనూ వాళ్ళతోటి మీరు మాట్లాడే విధానంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యతిరేక ఫలితాలు కానీ అనారోగ్య ఫలితాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు పితృ సౌఖ్యం కావచ్చు, దాయాదులతో ఆస్తి తగాదాలు కావచ్చు, కోర్టు కేసులు, ఇలాంటి విషయాలలో దూర ప్రయాణాలు, విదేశీయానాలు, వీటిల్లో మీరు తగు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. మీకు ఈ వారము మీరు చేసే ఉద్యోగంలో నిదానమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంకా మీకు ఈ వారం అంతాను అనుకోని లాభాలు ఏవైనా వస్తాయా? మీరు చేసే వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, డబుల్ బిజినెస్లో ఉద్యోగస్తులకైతే ఇటువంటి అవకాశాలు ఉండవనుకోండి. బిజినెస్లో పెట్టిన వాళ్లకు టార్గెట్ కంటే అధిక లాభాలు ఏమైనా వస్తాయా అని మీరు ఆలోచిస్తే ఆశించిన అటువంటి ఫలితాలకు ఆస్కారం లేదు. నిద్రాభంగాలు ఉన్నాయి. కలత నిద్రలు కావచ్చు, పీడ నిద్రలు కావచ్చు, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు బుధవారం రోజు మీకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రాహుకాలంలో మీరు విష్ణు సహస్రనామం వినడం కానీ, రాహుకాలం కుదరదు, ఆఫీసులు ఉంటాయనుకుంటే ప్రాతకాలంలో పూజా విధానంలోనే విష్ణు సహస్రనామం వినడం, విష్ణువుకు తులసి దళాలతో పూజ చేయటం, ఇంటి ఇలవేల్పును మర్చిపోకుండా పూజ చేసుకోవటం, అలాగే మీరు కట్టె పొంగలి బియ్యము పెసరపప్పుతో కూడినటువంటి ప్రసాదం భగవంతునికి నివేదించి మీరు స్వీకరించటము, ఉత్తరేణి వృక్షాన్ని ఇంట్లో పెంచడము, దాని దగ్గర మీరు జపం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం మీరు సూర్యముద్రను పాటించండి. ఈ ఉంగరం వేలు, బొటన వేలు కలిపి ఉంచండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వ్యతిరేక భావాలు కావచ్చు, వారి అనారోగ్యం కావచ్చు, ఏవైనా తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇకపోతే మీరు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 17 సార్లు పఠించండి. ఇక మీకు మృగశిర నక్షత్రం వాళ్ళు పగడము, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గోమేధకము, పునర్వసు నక్షత్రం వాళ్ళు కనకపు శరాగాన్ని ధరించండి. ఈ జన్మ నక్షత్రాన్ని బట్టి సూచించే నవరత్న ధారణ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి ఇంకా ధృవీకరించుకొని పెట్టుకోవడం ఉత్తమం, శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము. మీకు పునర్వసు 1 పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కిందికి వస్తాయి. ఈ వారం మీరు చేసే పనులలో మీకు మానసికంగా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కాకపోతే ఆ ఉత్సాహానికి సంబంధించినంత ఫలితం కనిపించడం లేదు. ఇక కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు, కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వారికి కూడాను వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి.
మాతృ సౌఖ్యం విషయంలో కూడా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలలో కూడా మీకు కొంచెం స్లోగానే మూమెంట్ కనిపిస్తుంది కాబట్టి నిదానంగా పనులు జాప్యం అవుతూ నెమ్మదిగా అవుతూ ఉంటాయి. సంతానం విషయంలో మీకు ఆనందదాయకమైనటువంటి శుభ పరిణామాలు అందిపుచ్చుకోగలుగుతారు. కనిపించే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళకు కావాల్సిన అన్ని సమకూర్చితే వాళ్ళ ఆశీర్వాదం మీ పిల్లలకు ఇంకా శ్రీరామ రక్షగా, మీకు మీ పిల్లలకు శ్రీరామ రక్షగా పనిచేస్తుంది. కర్కాటక రాశి వారికి శత్రు రుణ రోగ ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మీరు ఆచితూచి వ్యవహరించండి. కోపావేశాలకు వెళ్ళినా మీకు వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల గురించి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనిపించే అవకాశం ఉంది. పెద్దవాళ్ళ అనారోగ్యం కావచ్చు, ఎల్డర్స్ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇలాంటి వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా చిన్న సూచన కనిపించగానే జాగ్రత్త వహించండి. తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు పెట్టవలసిన అవసరాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి దాయాదుల విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకొని మసులుకోండి. ఆస్తి తగాదాలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, వీటిల్లో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి వ్యవహరించిన సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఉద్యోగంలో మీరు ఇదివరకు చేసిన ప్రయత్నాలకు కావచ్చు, ఇప్పుడు చేసేదానికి కావచ్చు, వ్యాపార రంగంలో ఉద్యోగంలో లాభాలు కనిపిస్తున్నాయి. నిద్రాభంగాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మీకు సోమవారం రోజు రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో దిదిశంక తుషారాభం క్షీరోర్ణవ సంభవం నమామి శశినం సోమం శంభూర్ణకూటభూషణం అనే ఈ చంద్రమంత్రాన్ని 10 సార్లు పఠించండి. రుద్రాభిషేకాలు చేయించుకోండి. ఈశ్వర దర్శనాలు చేయండి. వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయండి. జీవిత భాగస్వామికిను అలాగే మీకు ఎల్డర్స్ అనారోగ్య సమస్యలు కావచ్చు, శత్రు రుణ రోగ ఒత్తిడి కావచ్చు, వీటన్నిటికీ ఈ ఈశ్వర వెంకటేశ్వర స్వామి దైవ దర్శనాలు నామస్మరణలు చేసుకోవడం చాలా ఉత్తమంగా గోచరిస్తుంది. అలాగే మీకు పునర్వసు ఒక పాదం నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగము, పుష్యమి వాళ్ళు నీలము, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పచ్చ పెట్టుకోవడం శుభఫలి పరిణామాలు ఇస్తుంది. ఇలా కాకుండా మీ వ్యక్తిగత జాతకాలు పరిశీలింపచేసుకొని ఇంకా లోతుగా జాతకాన్ని పరిశీలించి వేరే నక్షత్రాలకు సంబంధించిన ఫలితాలను కూడా చూసుకొని రత్నధారణ చేయడం ఉత్తమం. ఇక మీరు ఈ సోమవారం రోజు రాహుకాలంలో వీలు పడకపోతే ఈశ్వరాభిషేకాలు పూజా టైంలో చేసుకొని రాహుకాలంలో దీపారాధన ఉండేటట్టు చూసుకోండి. మోదుగ వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ట్రై చేయండి. కర్కాటక రాశి వారు షణ్ముఖ ముద్ర, బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళు, మధ్య వేలు, ఉంగరం వేలు కలిపి ఉంచి షణ్ముఖ ముద్రను చేస్తూ శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే యోని ముద్ర, ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేళ్ళు 2 కిందకి, బొటన వేళ్ళు పైకి ఉంచి ముద్రను నాభి దగ్గర ఉంచండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. కర్కాటక రాశి వారి అధిపతి అయినటువంటి చంద్రుణ్ణి రాహు వీక్షణలో చూస్తున్నారు కాబట్టి ఈ 2 ముద్రలు చేసుకున్న మానసికంగా ఉన్న ఉత్సాహానికి ఫలితాలు కూడా తోడవుతే ఇంకా ఉత్సాహంగా మీరు పని చేయగలుగుతారు. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు సింహరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి మీకు సింహరాశి కిందికి వర్తిస్తుంది. సింహరాశి వారికి మీరు చేసే పనులలో జాప్యం గోచరిస్తుంది. మీ ఆలోచన, మీ శారీరక శ్రమ వృధా అయిపోతుందా అన్నంత సందేహాత్మకంగా సాగుతుంది ఈ వారము.
మీ మానసిక స్థైర్యాన్ని కూడా తీసుకొని దైవ బలాన్ని పెంచుకుంటే మీరు అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రం, దైవ బలం మీకు ఆధారం. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు, అలాగే మీకు వాటిల్లో వచ్చే ప్రతికూల వాతావరణం కూడా ఎక్కువగానే ఉంది. మాతృ సౌఖ్యంలో జాగ్రత్త వహించాలి. తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ యోగక్షేమాలు కావచ్చు, జాగ్రత్త వహించాలి. సంతాన సౌఖ్యం బాగుంది. వారి ఆరోగ్యము, చదువులు, విద్య, ఉద్యోగ ఉన్నతి వీటిల్లో మీకు కొంత ఊరట కలగజేస్తుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహము, సంఘంలో ఉన్నటువంటి వారి ఆదరణ మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీ కంట్రోల్లో ఉండి మీకు కొంత ఊరట కలగనిస్తుంది. పెద్దవారి ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఎల్డర్స్, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య ఇలాంటి ఎల్డర్స్ ఆరోగ్యం కూడా కంట్రోల్లో ఉండి మీరు కొంత ఆనందాన్ని చవిచూడగలుగుతారు. తండ్రి గారి జీవితం, అలాగే ఆయన ఆరోగ్యం కావచ్చు, ఆయన యోగక్షేమాలలో కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. దాయాదులతోటి జాగ్రత్తగా వ్యవహరించండి. ఆస్తిపాస్తులు కావచ్చు, భూతగాథాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, దూరదేశ ప్రయాణాలు, ఉద్యోగ వ్యాపార నిమిత్తం కావచ్చు, వీటిల్లో కూడా తగు జాగ్రత్త వహిస్తూ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వీలుంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవడం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మీ వృత్తిలో, మీ వ్యాపారంలో మీకు దశమ కేంద్రంలో రాహు కుజుల యుతి ఉంది కాబట్టి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనికి సంబంధించిన నివృత్తులు మీరు చేసుకోవాలి. బిజినెస్లో, వ్యాపారంలో మీరు చేస్తున్నటువంటి కృషికి ఇంతైనా లాభదాయకమన్నటువంటి నిస్సత్వం మిమ్మల్ని వెంటాడుతుంది. నిద్రాభంగాలు వెంబడిస్తున్నాయి. దీనికి మీరు చేయవలసింది ఉద్యోగ ఉన్నతి. మీ శారీరకంగా, మానసికంగా స్థైర్యాన్ని కూడగట్టుకోవడానికి సూర్యముద్ర, చూపుడు వేలు, బొటన వేలు, ఉంగరం వేలు కలిపి ఉంచి శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే మీ ఉద్యోగ ఉన్నతికి పృథ్వీ ముద్ర, ఈ ఉంగరం వేలును మడచి బొటన వేలుతో నొక్కి పెట్టండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. ఆదివారం రోజు సాయంకాలం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ టైంలో మీరు బొటన వేలు చక్కగా ఉంచండి. చూపుడు వేలు, మధ్య వేలు మడవండి. ఉంగరం వేలు, చిటికిన వేలు, బొటన వేలు ఓపెన్ చేయండి. ఎడమ నాసికా రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కుతో శ్వాస తీసుకుంటూ ఓం జపాకుశం సంకాశం కాశపేయం మహోదతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోష్మి దివాకరం అనే ఈ మంత్రాన్ని మీరు 6 సార్లు పఠించండి. కుడి ముక్కుతో శ్వాస నడవాలి. మంత్రం 6 సార్లు నడవాలి. దీనితోటి మీకు సింహరాశి వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మీరు గోధుమ చూర్ణంతో చేసినటువంటి కేసరిని భగవంతునికి ఆదివారం ప్రాతకాల పూజలో సమర్పించండి. ఇక విశేష ఫలితాలు కావాలంటే సాయంకాలం సంధ్యా పూజలో మీరు సమర్పించిన రాహుకాల పూజలో మీకు విశేషమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తెల్ల జిల్లేడు వృక్షాన్ని ఇంట్లో పెంచండి. ఇక మీరు చేయవలసినది రత్నధారణ. మఖానక్షత్రం వాళ్ళు వైఢూర్యము, అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు వజ్రము, ఉత్తరా నక్షత్రం వాళ్ళు కెంపు ధరించిన మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలింపచేసుకుని రత్నధారణ విషయంలో ఇంకా నిగూఢమైన ఫలితాలు తెలుసుకొని రత్నధారణ ఇంకా వేరేది ఏం పెట్టుకోవాలని నిర్ణయించుకొని తీసుకుంటే మంచిది. శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు కన్యారాశి వారి యొక్క వార ఫలాలు. కన్యారాశికి ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యారాశి కిందికి వస్తాయి. మీకు ఈ వారం మీరు చేసే పనులలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, సానుకూల వాతావరణం గోచరిస్తుంది.
కుటీర పరిశ్రమలు, తోడపుట్టుల సహాయ సహకారాలు, చిరు వ్యాపారస్తులు, చిరు ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగానే ఉంది కన్యారాశి వారికి. మాతృ సౌఖ్యం, ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సానుకూలం, సంతాన సౌఖ్యం బాగుంది. అలాగే మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గి సానుకూలమైన వాతావరణ పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు జీవిత భాగస్వామికితోనూ వారి ఆరోగ్యం కావచ్చు, వారితో మీ వ్యవహార శైలి కావచ్చు, వీటిల్లో కూడా ఎటువంటి వివాదాలు కనిపించట్లేదు. సానుకూల వాతావరణం ఉంది. సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క చేదోడు వాదోడు కూడా మీకు పరిపూర్ణంగా కలిసి వస్తుంది. వాహన ప్రమాదాలు జరగకుండా మీరు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పెరిగి పెద్దవ్వకుండా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎల్డర్స్, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య ఇలా ఉంటారు, వాళ్ళ గురించి ఆరోగ్యం జాగ్రత్త వహించండి. వాళ్ళ ఆశీర్వాదం మీ జాతకానికి కొండంత అండగా పనిచేస్తుంది. ఇకపోతే మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం కావచ్చు, ఇది మీకు పరిపూర్ణంగా ఉంది. వాళ్ళ చేయూత కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు. దాయాదులతోటి తీసుకునే డీలింగ్స్, కోర్టు తగాదాలు, దూరదేశ ప్రయాణాలు, వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినవి కలిసి వస్తాయి. చక్కగా ప్లాన్ చేసుకొని మీరు వీటిల్లో సానుకూల వాతావరణాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. మీకు ఉద్యోగంలో కూడా, మీరు చేసే వృత్తిలో కూడా సానుకూల వాతావరణం గోచరిస్తుంది. లాభాలు మందగిస్తాయి. పని అంతా హెల్తీగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసే, అంటే మీకు మీరు చేసే పనికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. అంత మరీ ఎక్కువగా కనిపించవు, సాధారణంగా ఉంటుంది వాతావరణం. నిద్రాభంగాలేవి మీకు కన్యారాశి వారికి గోచరించట్లేదు. సుఖనిద్రకి మీరు ఆనందమైన నిద్రను ఆనందించగలుగుతారు. ఇక కన్యారాశి వారు బుధవారం రోజు మీకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ టైంలో మీరు ప్రియంగు కలికేశ్రామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని పఠించండి. ఉత్తరేణి వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ఇక మీరు చేయవలసిన రత్నధారణ, ఉత్తరా నక్షత్రం వాళ్ళు కెంపు, హస్తా నక్షత్రం వాళ్ళు ముత్యం, అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళు పగడ ధారణ చేయండి. నక్షత్ర ధారణలో మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలింపజేసుకున్న తగు జాగ్రత్త తీసుకొని ధరించండి. ఉత్తమ ప్రయోజనాలను పొందండి. ఇక మీరు కన్యారాశి వారు వేయవలసిన ముద్ర శూన్య ముద్ర. ఉంగరం వేలు మధ్య వేలు మడవండి, బొటన వేలు తుణుకి పెట్టండి, శ్వాస మీద దృష్టి పెట్టండి. రిలీజ్. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు తులారాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. ఈ వారము చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి తులారాశి కిందికి వర్తిస్తుంది. తులారాశి వారికి మీరు చేసే పనులలో ప్రతికూలత తగ్గుతుంది. క్రమంగా అభివృద్ధిని అందిపుచ్చుకోగలుగుతారు. మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటీర పరిశ్రమలు, చిన్న ఉద్యోగస్తులకు, చిరు ఉద్యోగస్తులకు సోదర సౌఖ్యం విషయంలోనే వ్యతిరేకత ఫలితాలు గోచరిస్తున్నాయి. మాతృ సౌఖ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలకు భంగం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతాన సౌఖ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. పెద్దవారి విషయంలో మీరు జాగ్రత్త తీసుకున్న తల్లిదండ్రుల విషయంలో, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇలాంటి వారి ఆరోగ్యము, వారి ఉన్నతమైనటువంటి వాళ్ళ భావాలకు అనుగుణంగా వాళ్లకు కావాల్సిన విషయాలలో మీరు తగు జాగ్రత్త తీసుకున్న వాళ్ళ ఆశీర్వాదంతో మీ సంతానం విషయంలో పురోభివృద్ధిని అందిపుచ్చుకోవటానికి బలవత్తరంగా పనిచేస్తుంది వాళ్ళ ఆశీర్వాదము. ఇకపోతే మీకు ఈ వారము శత్రు రుణ రోగ ఒత్తిడి
ఈ విషయంలో కూడా మీకు ఎక్కువ ఒత్తిడిగానే గోచరిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టి ఊరట కలగజేస్తుంది. ఎల్డర్స్ విషయంలో ఇంతకుముందే చెప్పుకున్నాం, పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. దాయాదుల విషయంలోనూ వారి యొక్క ఆస్తిపాస్తుల తగాద విషయంలోనూ మీరు ఆచితూచి వ్యవహరించిన మీకు విజయం మీ వైపే మొగ్గు చూపుతుంది. దూరదేశ ప్రయాణాలు చదువు కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు కలిసి వస్తాయి. తులారాశి వారికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఆ వృద్ధిలో మీకు మంచి ప్రోద్బలంగానే కనిపిస్తున్నాయి. వాతావరణం ప్రోత్సాహకరంగా మీకు అభివృద్ధి గోచరిస్తుంది. మీరు చేసే వృత్తిలో కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. నిద్రాభంగాలు ఏవి గోచరించట్లేదు తులారాశి వారికి. ఎటు తిరిగి మీరు సమాజంలో ఉన్న వ్యక్తులతోనూ, జీవిత భాగస్వామి విషయంలోనూ, వారి ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలిలో కావచ్చు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఈ వారం అంతాను. తులారాశి వారికి మీరు సూర్యముద్ర, షణ్ముఖ ముద్ర వేయండి. సూర్యముద్ర అంటే ఉంగరం వేలు, బొటన వేలు కలిపి ఉంచండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. ఇలా 5 నిమిషాలు చేయండి. తర్వాత షణ్ముఖ ముద్ర, బొటన వేలు, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు, ఉంగరం వేళ్ళు కలిపి ఉంచండి. చేతులు చక్కగా ఉంచండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. తులారాశి వారికి అష్టమ భావంలో ఉన్నటువంటి రాహు కుజుల ఇతి ద్వారా వచ్చే ఈతి బాధలు తగ్గిపోవటానికి షణ్ముఖ ముద్ర ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. తులారాశి వారు మీరు రాహుకాలం శుక్రవారం రోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతో పూజించండి. కుంకుమార్చన చేయండి. అమ్మవారికి మేడి పళ్ళు ప్రసాదంగా పెట్టండి. బెల్ల పరమాన్నం ప్రసాదంగా పెట్టండి. వీలుంటే ఇంట్లో మేడి వృక్షాన్ని పెంచండి. ఇక మీరు చేయవలసింది ఈ వారం అంతాను లక్ష్మీదేవి నామస్మరణ చేయండి. మీ కార్యాలలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంకా మీరు ధరించవలసినటువంటి నవరత్న ధారణ, చిత్తా నక్షత్రం వాళ్ళు పగడము, స్వాతి నక్షత్రం వాళ్ళు గోమేదకము, అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష్పరాగాన్ని ధరించండి. మీకు వ్యక్తిగత జాతకాలను పరిశీలించి రత్నధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు వృశ్చిక రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి కిందికి వస్తాయి. ఈ వారం మీరు చేసే పనులలో జాప్యం గోచరిస్తుంది. మీకు అనవసరమైనటువంటి కాలయాపన, అధిక ఒత్తిడితో కూడుకున్నటువంటి ఫలితాలే గోచరిస్తాయి. ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు అంతంత మాత్రం. సోదర మైత్రి, కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి అందులో ప్రోత్సాహకరమైన వాతావరణాలు కూడా గోచరించట్లేదు. చిరు ఉద్యోగస్తులకు అలాగే ఉంటుంది. మాతృ సౌఖ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మీ ఉన్నత విద్యా ఉద్యోగ విషయాలలో కూడాను నిదానమే గోచరిస్తుంది. ఇక మీకు సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు శత్రువు, రుణ, రోగ ఒత్తిడి అధికంగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం వాళ్ళే అనేక సమస్యల్లో ఉంటారు కాబట్టి అది కూడా కొంత మీకు జాప్యంగానే గోచరిస్తుంది. ఎందుకంటే మీకు జీవిత భాగస్వామి స్థానమైనటువంటి 7th హౌస్లో 7వ ఇంట్లో కుజరాహువుల యుతి ఉంది. మీ జీవిత భాగస్వామికే సమస్యలతో వాళ్ళు ముడిపడి ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు మీరు ఆశించడం కంటే మీరే వారికి సహాయంగా ఉండడం కొంచెం శ్రేయదాయకం.
ఇంకా మీకు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆదరణ లభించలేదే అని నిరుత్సాహపడే కంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను మీకు వారికి మధ్యలో ఉన్న ఆ భేదాభిప్రాయాలకు కారణాలు వెతికి నిదానం వహించడం ఉత్తమం ఈ నెల 10 రోజులు. అలాగే మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా ఒకంత బాధ కలిగిస్తాయి. దూరదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో వాళ్లకు దాయాదులతో ఉన్నటువంటి చిక్కులు ఊడిపోవడానికి కొంత ఆస్కారం దొరుకుతుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు, కోర్టు తగాదాలు, దూరదేశ ప్రయాణాలు, వ్యాపారానికి కావచ్చు, వృత్తికి కావచ్చు, విద్యకు కావచ్చు, పరదేశ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. మీరు చేసే వృత్తిలో కొంత లేటు మందకోడితనం గోచరిస్తుంది. నిద్రాభంగాలు ఈ వారం మిమ్మల్ని వేధిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు, మీరు విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించండి. అనురాధ నక్షత్రం వాళ్ళు నీలాన్ని ధరించండి, ఇంద్రనీలాన్ని. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పచ్చను ధరించండి. మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకునే రత్నధారణలో ఇంకా డెప్త్ తీసుకొని ఇంకా ఏ రత్నం ధరిస్తే బాగుంటుందో చూసుకోవడం ఉత్తమమైన మార్గం. ఇక మీకు మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంకాలం 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ టైంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దుర్గామాత ఆరాధన చేసిన మీకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువుల యుతికి శాంతి కలుగుతుంది. తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు చాలా వరకు తొలగిపోగలుగుతాయి. మీరు సుబ్రహ్మణ్య స్వామికి పూజతో పాటు కుజునికి సంబంధించినటువంటి శ్లోకం 7 సార్లు పారాయణ చేయండి. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే ఈ శ్లోకాన్ని పఠించండి. చంద్రవృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. వరుణ ముద్ర, చిటికిన వేళ్ళు మడచి ఉంచి బొటన వేలుతో చేతులు చక్కగా ఉంచి శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే షణ్ముఖ ముద్ర, చూపుడు వేళ్ళు కలపండి, బొటన వేళ్ళు కలపండి, మధ్య వేళ్ళు కలపండి, ఉంగరం వేళ్ళు కలపండి, చిటికిన వేళ్ళు ఓపెన్ చేసి పెట్టండి, చేతులు చక్కగా ఉంచండి. సుబ్రహ్మణ్య స్వామిని మనసులోకి తీసుకోండి, శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు ధనుర్రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. ధనుర్రాశి వారికి మీరు చేసే పనులలో ప్రోత్సాహకరంగా అభివృద్ధి లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా గోచరిస్తున్నాయి. కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వారికి, చిరు ఉద్యోగస్తులకు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు, మాతృ సౌఖ్యము మెండుగానే ఉంది. సానుకూల ఫలితాలు ఇందులో గోచరిస్తున్నాయి. సంతాన సౌఖ్యం విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారి ఆరోగ్యము, వారి విద్యా ఉద్యోగ అవకాశాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగుతుంది, కానీ కొంత ఘర్షణ వాతావరణం కల్పిస్తుంది. ఈ స్థానంలో మీకు కుజరాహువుల యుతి ఉంది. దీనికి తగ్గట్టు మీరు మీ వాగ్ధాటిని మార్చుకోవాలి, సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారితో మీ వ్యవహార శైలి కావచ్చు, సంభాషణ కావచ్చు, దురుసుగా ఉండకుండా, ఎటువంటి జాప్యాలకు తావివ్వకుండా చూసుకోండి. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా ఇదే విధంగా మీరు ప్రవర్తించండి. మీకు పెద్దవారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య లాంటి వారి విషయంలో వాళ్ళ ఆశీర్వాదం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాయాదులతోనూ, కోర్టు తగాదాలు, దూర ప్రయాణాలు విషయంలో మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. కొద్ది రోజులు వీటికి సంబంధించిన పనులు పోస్ట్పోన్ చేసుకోవడం ఉత్తమ మార్గం. మీరు చేసే వృత్తిలో అభివృద్ధి కూడా కొంత మందగిస్తుంది.
పని నడుస్తుంది కానీ లాభాలు కొంత మందగిస్తాయి. ఇక నిద్రాభంగాలు, కొంత శత్రువృద్ధితోటి మీకు కొంచెం నిద్రాభంగాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ధనుర్రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం వర్తిస్తుంది. మీరు గురువారం రోజు ధనుర్రాశి వాళ్ళు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో దేవానాంచి ఋషినాంచి గురుకాంచన సన్నివం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామి అనే ఈ మంత్రాన్ని 16 సార్లు పఠించండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. గురువారం రోజు పసుపు వస్త్రాన్ని 1 కేజీ శనగల్ని దానంగా ఇవ్వండి. దానం ఇచ్చి వచ్చిన తర్వాత ఇంట్లో తలస్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి. ధనురాశి వాళ్ళు శత్రు రుణ రోగ ఒత్తిడి నుండి మీరు బయటపడడానికి సూర్యముద్ర ఉంగరం వేలు బొటన వేలు కలిపి ఉంచండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. పృథ్వీ ముద్ర ఉంగరం వేలుని మడవండి, బొటన వేలుతో నొక్కి పెట్టండి, శ్వాస మీద దృష్టి పెట్టండి. ఇక మూలా నక్షత్రం వాళ్ళు వచ్చేసి మీరు వైఢూర్యాన్ని ధరించండి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని ధరించండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. మీకు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేయడానికి మమ్మల్ని సంప్రదించండి. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు మకర రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి కిందకి వర్తిస్తుంది. మకర రాశి వారికి మీరు చేసే పనులలో జాప్యాలు గోచరించట్లేదు. మానసిక శారీరక ఆనందానికి మీకు అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిపుచ్చుకోగలుగుతారు. సోదర సౌఖ్యము, చిరు వ్యాపారస్తులకు, కుటీర పరిశ్రమల వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదర సౌఖ్యం మెండు. మాతృ సౌఖ్యం విషయంలోనూ, ఉన్నత విద్యా ఉద్యోగ విషయంలోనూ మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాకపోతే ఘర్షణ వాతావరణంతో కూడుకొని ఉంటుంది. కుజరాహు యుద్ధితో కూడుకొని ఉంది కాబట్టి పంచమ క్షేత్రంలో సంతాన సౌఖ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు మకర రాశి వారికి శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో ఆచితూచి వ్యవహరించిన అవసరం ఉంది. వాళ్ళతో మీరు ప్రవర్తించాల్సిన ప్రవర్తన తీరు కావచ్చు, సమాజంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వారి ఆరోగ్యం కావచ్చు, జాగ్రత్త వహించండి. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంచెం చవి చూపే భాగ్యాలు పెద్దవారికి ఈ వారం ఏవి గోచరించట్లేదు. పెద్దవారి ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. దాయాదులతో ఉన్నటువంటి గొడవలు సమసిపోతాయి. ఆస్తి తగాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు సానుకూలం. దూరదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు చేసే వృత్తిలో నైపుణ్యంతో అభివృద్ధిని చూడగలుగుతారు. మకర రాశి వారికి మీకు అనుకోని లాభాలు మీరు చేసే వృత్తిలో అందిపుచ్చుకొని కూడా మీరు ఆనందాన్ని చవి చూడగలుగుతారు. నిద్రాభంగాలు ఏవి గోచరించట్లేదు. మకర రాశి వారు మీరు శనివారం రోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ టైంలో నీలాంజనం సమాభాసం రవిపుత్రమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్మమామి శనైశ్వర్యం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని ఉచ్చరించండి. జమ్మి వృక్షాన్ని పెంచండి లేదా జమ్మి వృక్షం కింద జపం చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఈశ్వరాభిషేకాలు, ఈశ్వర దర్శనాలు చేసుకోండి. శుభ పరిణామాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీరు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించండి. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. ఈ రత్నధారణ విషయంలో ఒకసారి సంప్రదించి ధరించిన మీకు ఇంకా లోతుగా జాతకాన్ని, వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి రత్నధారణ నిర్ణయించడం జరుగుతుంది. అలాగే మీరు ముద్రా నిర్ణయానికి పృథ్వీ ముద్ర
చూపుడు వేలుని మడచి బొటన వేలుతో నొక్కి పెట్టి శ్వాస మీద దృష్టి పెట్టండి. వరుణ ముద్ర. చిటికిన వేలు మడచి శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు కుంభరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. మీరు చేసే పనులలో జాప్యం గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సోదర సౌఖ్యము. చిరు కుటుంబ కుటీర పరిశ్రమ వాళ్ళు, చిరు ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి, తగు జాగ్రత్త వహించండి. దైవ బలాన్ని సమకూర్చుకోండి. సంతాన సౌఖ్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు. మీకు మాతృ సౌఖ్యము, సంతాన సౌఖ్యం విషయంలో ఎటువంటి ఇబ్బంది గోచరించట్లేదు. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. అలాగే జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మీకు చేయూత లభిస్తుంది. పెద్దవారి యొక్క ఆశీర్వాదము, వాళ్ళ ఆరోగ్యమే మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. మీకు కూడా క్రానికల్ డిసీజెస్ కంట్రోల్లో ఉండి ఒకంత ఊరట కలగజేస్తుంది. మీకు కోర్టు తగాదాలు, ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలకు దూరదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. దాయాదులతో ఉన్నటువంటి ఎడబాట్లు కూడా సమసిపోతాయి. ఆస్తి తగాదాలు కావచ్చు, వీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ సానుకూలంగా గోచరిస్తున్నాయి ఈ వారం. ఇక మీకు తండ్రి గారి యొక్క ఆదరణాభిమానాలు కూడా మెండుగా గోచరిస్తున్నాయి. మీరు చేసే వృత్తిలో, మీరు వాహనాలు నడపడంలో కావచ్చు, ప్రయాణాలలో కావచ్చు, ఎదుటివారితో మాట్లాడే విధానంలో కావచ్చు, తగు జాగ్రత్త వహించండి. మీకు లాభదాయకంగా అందిపుచ్చుకోవాలనుకునే ఆశయాలు, వాటికి చేసే ప్రయత్నాలలో భంగాలే గోచరిస్తున్నాయి కాబట్టి కొంత సమయాన్ని వేచి చూడక తప్పదు. నిద్రాభంగాలు గోచరిస్తున్నాయి అధిక ఒత్తిడితోటి. కుంభరాశి వారికి జ్యేష్ఠ నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి కుంభరాశి కిందకి వర్తిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పగడాన్ని, శతభిష నక్షత్రం వాళ్ళు గోమేదకాన్ని, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించండి. మీకు శనివారం రోజు రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని జమ్మి వృక్షం దగ్గర పఠించండి. ఇంట్లో వీలుంటే జమ్మి వృక్షాన్ని పెంచండి. గుళ్ళో జమ్మి వృక్షం ఉంటే అక్కడికి వెళ్ళి తన చెట్టు దగ్గర కూర్చొని నేను చెప్పే యోగ ముద్రలలో మీరు రుద్రముద్ర అంటే ఈ చూపుడు వేలు, చిటికిన వేలు, మధ్య వేలు చక్కగా ఉంచండి. ఉంగరం వేలు, చూపుడు వేలు, బొటన వేలు కల్పించండి. రుద్రముద్ర. ఈ ముద్రలో శరీరాన్ని స్ట్రైట్గా, వెన్నుపూస స్ట్రైట్గా ఉంచి శ్వాసం మీద దృష్టి పెట్టి నీలాంఛనం సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తర్మమామి శనేశ్వర్యం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని మీరు 20 సార్లు పఠించండి, 19 సార్లు పఠించండి. తద్వారా శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ మీకు వెళ్ళిపోతాయి. మీరు అందుకోవలసిన ఫలితాలను, శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. శుభం. 14/3/2021 నుండి 21/3/2021 వరకు జరుగు మీనరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. ఈ వారము మీనరాశి వారికి మీకు పూర్వభద్ర 1 పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపి మీనరాశి కిందకు వస్తాయి. మీరు చేసే పనులలో ప్రోత్సాహకరంగా అభివృద్ధి లభిస్తుంది. ఘర్షణ వాతావరణంతో కూడుకొని ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారంలో కొంచెం వెలితి గోచరిస్తుంది. కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారస్తులకు ఘర్షణతో కూడుకున్న వాతావరణం, సంకర్షణ వాతావరణం గోచరిస్తుంది. మాతృ సౌఖ్యంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే సంతానం విషయంలో కూడా మీకు వారి ఆరోగ్యం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది కొంత వాతావరణం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
పెద్దవాళ్ళను గౌరవించి వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ మనం బాగోగులు చూసిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదంతో మన సంతానము, మన జీవితాలు కూడా బాగుంటాయి. శత్రు, రుణ, రోగ ఒత్తిడి అధికంగా గోచరిస్తుంది మీనరాశి వారికి. అలాగే మీకు ఈ వారము మీకు జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులతోనూ వ్యతిరేకమైనటువంటి ప్రతికూల వాతావరణమే గోచరిస్తుంది. ఎల్డర్స్ విషయంలో తగు జాగ్రత్త వహించండి. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య కావచ్చు. మీకున్నటువంటి క్రానికల్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించండి. మీరు భూతగాదాలు, అలాగే దాయాదులతో ఉన్నటువంటి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, దూర ప్రయాణాలు, ఉద్యోగరీత్యా, విద్యారీత్యా, వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలలో జాగ్రత్త వహించండి మీనరాశి వారు. మీరు చేసే ఉద్యోగంలో మాత్రం కొంత పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. అది కూడా మందకోడిగా సాగుతుంది. అంత ఉధృతంగా ఏమీ లేదు, కొంత గమనం మందకోడిగా ఉంటుంది. అది మీకు కొంచెం ఆశాజనకంగా పనిచేస్తుంది. ఇక మీనరాశి వారికి లాభదాయకంగా మీరు ఇదివరకు ఏవైనా చేసిన పనులలో కొన్ని లాభాలు గోచరిస్తున్నాయి. నిద్రాభంగాలు ఏవి కనిపించట్లేదు. ఇక మీరు ఈ వారం చేయవలసిన ముద్ర భైరవి ముద్ర. ఈ వేలి చివర్లలో ఈ వేళ్ళు గుచ్చాలి. ఇక్కడ వచ్చేసి ఇలా ఉండాలి. ఈ బొటన వేళ్ళు 2 టచ్ అవ్వాలి. చేతులు 2 చక్కగా ఉంచండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. గురువారం రోజు మీకు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. వీలుంటే ఇంట్లో రావి చెట్టును పెంచండి. లేని పక్షంలో గుళ్ళో ఉన్న రావి చెట్టు కింద ముద్రలో కూర్చొని దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామయం అనే మంత్రాన్ని పఠించండి. మీకు వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు పసుపచ్చని వస్త్రాన్ని, శనగలు 1 కేజీ బావును దానంగా ఇచ్చి బ్రాహ్మణునికి గురువారం ఉదయాన్నే ఇంటికెళ్ళి తలస్నానం చేయండి. డైరెక్ట్ బాత్రూమ్కి వెళ్ళి దానం ఇచ్చాక తలస్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి. ఇంకా మీరు పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనకపుష్ప రాగం ధరించండి. ఉత్తరాభాద్ర వాళ్ళు నీలాన్ని ధరించండి. రేవతి నక్షత్రం వాళ్ళు పచ్చను ధరించండి. నక్షత్ర రత్నధారణలో ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని చేసుకొని నిర్ణయం తీసుకోవడం ఉత్తమ ఫలితాన్ని సూచిస్తుంది. శుభం.